హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈనాడు మరి మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంచుదాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క వీడియోని సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. రాష్ట్ర అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తున్నాం. రేవంత్ సర్కార్ పూర్తిగా సహకరించడం లేదు, బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. సో రేవంత్ సర్కారు సహకరించడం లేదు అన్నట్టుగా మనకి బండి సంజయ్ గారు వివరణ ఇస్తున్నారు. ఏ విధంగా సహకరిస్తారు అంటే, ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా ఏ మాత్రం గొంతెత్తకుండా, అసలు పేరే తీయకుండా ఈనాడు వాళ్ళ పని మేమే చేస్తున్నాం, మా ప్రభుత్వం మొత్తం ఉద్ధరిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చేస్తుంటారు. కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల వారీగా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో, ఏ విధంగా డెవలప్మెంట్ ఖచ్చితంగా అవసరం ఉందో దాన్ని పూర్తిగా సహకరిస్తూ ఉన్నది. అదేవిధంగా నిధులను కూడా కేటాయిస్తున్నది. సో ఈనాడు ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి అయితే తక్కువగా నిధులు వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. కానీ ఈనాడు ఇచ్చిన దాంట్లో కూడా తెలంగాణ మీద ఈనాడు చిన్న చూపు చూస్తున్నారు నరేంద్ర మోడీ అంటున్నారు. సో ఈనాడు రోడ్ల విస్తరణ అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, అదేవిధంగా రైల్వే స్టేషన్స్ అయితేనేమి, తెలంగాణ రాష్ట్రం ఈనాడు రోడ్ వేస్ ని సక్రమంగా తీర్చిదిద్దేటటువంటి ఆస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినది. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కటి ఏదున్నా రాష్ట్రంలో ఏ పార్టీ పరిపాలనలో ఉన్నా ఈనాడు కలిసిమెలిసి ముందుకెళ్ళాలి. కానీ ఈనాడు పంచాయతీలతోని తాకట్టు పెట్టుకొని తమాషాలు చూసుడు ఈనాడు కేంద్ర ప్రభుత్వంతోని కయ్యాన్ని పెట్టుకుంటే సరిదూగదు. ఎందుకంటే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతోని సత్సంబంధాలు మంచిగా ఏర్పాటు చేసుకొని నిధులు ఏ విధంగా తీసుకురావాలి, ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, అదే విధంగా ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి సో సరైనటువంటి రీతిలో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకొని నిధులను రాబట్టే విధంగా చేయాలి. కానీ ఈనాడు కొట్లాటలు పెట్టుకుంటే రావు. సో కలిసిమెలిసి ఉండి డెవలప్మెంట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. గదే ముచ్చట బండి సంజయ్ గారు కూడా అంటున్నారు. తెలంగాణ అభివృద్ధికి 1000 కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ఏం చేసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు, అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ రైల్వే స్టేషన్ పనులను ఆయన పరిశీలించినట్టుగా ఇదన్నమాట ముచ్చటిగా. రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. ఈనాడు వర్షాల తీవ్రత కూడా ఎక్కువ ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఈ సంవత్సరం. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, రైతన్నలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు వర్షాలు పడేటటువంటి సిచ్యువేషన్స్ లో రేకుల కొట్టాల కాడ, చెట్ల కాడ బయట నిలబడుకోరు రైతన్నలు. ఎందుకంటే పిడుగు పడితే చనిపోతున్నటువంటి పరిస్థితి మనం రీసెంట్ గా మనం చూస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కూడా. అదేవిధంగా ఇక సిటీ విషయానికి వస్తే మాత్రం ఇక పిల్లలు ఎప్పుడన్నా చిన్నపిల్లలు ఇప్పుడు చెరువులు చూడకపోతే ఇక సిటీలో చెరువులు తలపించేటటువంటి సీన్లు మస్తు చూస్తాం. ఎందుకంటే పరిపాలన వ్యవస్థ అట్లయిపోయింది, కబ్జాలు అట్లయిపోయినాయి, నాలాలు కబ్జాలు చేసుడు, చెరువులను కబ్జాలు చేసుడు అయిపోయింది. కాబట్టి చెరువులలోనే పోయి ఇల్లులు కడితే ఇక మరి చెరువులు నీళ్లు ఎటు పోవాలి, ఏమైపోవాలి. సో ఈ విధంగా మళ్ళా ప్రభుత్వాల మీదే నెట్టేయాలి. ఇట్లా అవుతుంది, ఏంది నీళ్ళు ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ రివర్స్ ప్రభుత్వాన్ని అంటారు. హైడ్రా వచ్చి కూలగొడుతున్నవి కూలగొడుతున్నారు. అటు ప్రభుత్వాలను పనిచేయనియనాయే నిర్లక్ష్యంగా వివరించినటువంటి గత ప్రభుత్వం పాలనలో కబ్జాలు, నాలాలు కబ్జా అయినాయి. వాటిని పూర్తి చేస్తుంటేనేమో కాలడ్డం పెడుతున్నాయి. ప్రజలారా వానలతోనైతే జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం స్తంభాలు, ఇనుప స్తంభాలు, పోల్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ప్రాణాలను కాపాడుకోవాలి. బీర్లను బార్లను నమ్ముకొని పాలన సాగిస్తారా? రేవంత్ రెడ్డి మీరు చెప్పిన మార్పు ఇదేనా? హరీష్ రాణా ఇదే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలంటే ఇదే అనమాట మార్పు. ఇలాంటిగా వీటి రేట్లు పెంచి వచ్చినటువంటి ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపాలన్నమాట. అట్లనే ఉంది పరిస్థితి. పాలన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో గిట్లనే ఉన్నది. హరీష్ రావు గారు ఇష్టం వచ్చినట్లు మద్యం ధరలు పెంచి తాగుబోతుల ద్వారా రాష్ట్ర ఖజానా నింపాలని చూస్తారా? బీర్లను బార్లను నమ్ముకొని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. బెల్ట్ షాప్లు మూయిస్తామని చెప్పి గల్లీకో బెల్ట్ షాప్ తెచ్చి తాగుబోతులు తెలంగాణ మార్చే కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ తెస్తామన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు హరీష్ రావు. బాగానే ప్రశ్నించారు. గల్లీకో బెల్ట్ షాప్ ఉంది, ఊర్లల్లో మెడికల్ షాపులు లేవు, జ్వరాలు రోగాలు నొప్పులు వస్తాయి, కానీ బెల్ట్ షాప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అట్లుంది. సౌరగిరి జల వికాసం నల్లమలలో ఆరంభం. నేడు మాచారంలో సోలార్ పంప్ సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం సభ, ఆపై స్వగ్రామానికి కొండారెడ్డిపల్లిలో ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అన్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే సౌరగిరి జల వికాసం నల్లమలలో ఆరంభం అన్నట్టుగా సో ఈనాడు ప్రారంభించబోతూ ఉన్నారు. అదేవిధంగా సభా కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్వగ్రామానికి పోయేసి కొండారెడ్డిపల్లికి పోయి అక్కడ ఆంజనేయ స్వామి పూజలు ముగించుకొని తిరిగి అలా హైదరాబాద్ ప్రయాణం అవుతారు. సో ఏది ఏమైనా సరే కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కొంచెం గట్టెక్కించే విధంగా ఆలోచనలు తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
మృత్యు జ్వాల 17 మంది మృతి. చార్మినార్ గుర్జల్ హౌస్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు, 4 వృద్ధులు. ఆ 5 చిన్నారులను పట్టుకొని కూర్చున్న మహిళ అందరూ ఊపిరాడక మృతి. చాలా బాధాకరం. వాస్తవానికి మనం చూసినాం ఈనాడు ఫైర్ ఇంజన్స్ లలో వాటర్ లేనటువంటి పరిస్థితి. ఈనాడు అక్కడ ఎంత చేసినా కానీ ఆ అగ్ని తీవ్రతను ఆర్పడానికి ఫైర్ ఇంజన్స్ సకాలంలో రాలేదని చెప్పేసి, వాటిలో వాటర్ లేవని చెప్పేసి, సరైనటువంటి సిబ్బంది లేరని చెప్పేసి అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు. కానీ ఈనాడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసుకోవాలి. ఈనాడు 17 మంది చనిపోయినారు. సో చాలా బాధాకరం. సో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే ఆ కన్స్ట్రక్షన్స్ చేసి చాలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే ఆ వైరింగ్ ని చేంజింగ్ చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కాబట్టి మనమే జాగ్రత్త వహించుకోవాల్సిన కోరదు. ఎందుకంటే ప్రాణాలు పోతే తిరిగి రావు కాబట్టి ఖచ్చితంగా ఆ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ స్థానిక వ్యాపారి ఇంట్లో ఉదయాన్నే చెలరేగిన మంటలు. భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న 10 మంది. ఆ పొగ వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వారిలో చాలా మంది మృతి. పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి ప్రమాదం జరిగిన భవనం లోపలికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ లో నీళ్లు లేవు, అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు. ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువుల ఆగ్రహం. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం. ఫైర్ డీజీ నాగిరెడ్డి. షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు ఏవీ లేవు. సిఈ చక్రపాణి అన్నట్టు. మరి ఎట్లా జరిగింది ఇక మీరే వెల్లడించాలి. షార్ట్ సర్క్యూట్ అని అంటారు, మరి ఎట్లా జరిగింది? షార్ట్ సర్క్యూట్ కాదని చెప్పేసి ఒకరు అంటారు. సో దాని టోటల్ గా క్లారిటీ రావాల్సింది కాబట్టి సో ఏది జరిగినా కానీ ఈనాడు ఈ విధమైనటువంటి అగ్ని ఆహుతయ్యేటటువంటి ఇల్లులు ఉంటే ఈనాడు షార్ట్ సర్క్యూట్ల వల్ల కూడా మనం షాపింగ్ మాల్స్ కానీ కంటుకోవడం చూసినాం రీసెంట్ గా. సో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాం. సీఎం దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా. బాధిత కుటుంబాలకు ఫోన్ లో రేవంత్ పరామర్శ. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం. సంఘటన స్థలానికి బట్టి పొన్నం దామోదర. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం. క్షతగాత్రులకు 50,000 ప్రధాని మోడీ గారు. సో మోడీ గారి దాకా కూడా ఈ విషయం పోయింది. సో తను కూడా తన యొక్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. రష్యా క్యాన్సల్ జనరల్ కి మరి కోరిన బట్టి అన్నట్టు ఏదైతే కొత్త కంపెనీస్ కి ఆహ్వానం పలుకుతున్నారు. ఈనాడు నిరుద్యోగ సమస్య నిర్మూలనకి కొత్త సమస్యలు ఇండస్ట్రీస్ వస్తే బాగానే ఉంటుంది. దానివల్ల పర్యావరణానికి మాత్రం కూడా ఆటంకం కలగకుండా డెవలప్మెంట్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందిగా కోరుతోంది. హైదరాబాద్ లో పేలులకు కుట్ర. 2 అరెస్ట్ చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు. నిందితులకు ఐఎస్ఐతో సంబంధాలు అన్నట్టు చూసుకోవచ్చు. ఈనాడు మెయిన్ టార్గెట్ గా హైదరాబాద్ ఉంది. ప్రజలను చంపడానికి ఉగ్రవాదులు మూవైనారు. ప్రజలారా అనుమానితులు కానీ అనుమానం వచ్చేటటువంటి ప్రదేశాలు ఏమైనా బ్యాగ్స్ వెహికల్స్ ఉంటే జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే గతంలో మనం గోకుల్ చాట్ చూసినాం, బ్లాస్టింగ్ జరిగింది, ప్రాణాలు కోల్పోయినారు. లూమిని పార్క్ చూసినాం కాబట్టి సో దయచేసి జాగ్రత్త వహించుకోవాలని చెప్పేసి అనుమానంగా ఉన్నటువంటి పర్సన్స్ ఏమైనా ఉంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతాం. మందు బాబులకు షాక్. మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం. ఆ క్వార్టర్ కు 10, ఫుల్ బాటిల్ కు 40. ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. సర్కారుకు నెలకు 160 కోట్ల అదనపు ఆదాయం. చీప్ లిక్కర్ బీజర్ కు పెంపు నుంచి మినహాయింపు. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కార్ అన్నట్టు చూసుకొని చీప్ లిక్కర్ బ్రీజర్ కూడా పెంచి అయిపో కదా రేవంత్ రెడ్డి గారు. ఈనాడు కొద్దో గొప్ప ఎన్నో కోట్లన్నీ వచ్చేటివి కదా. ఈనాడు అవిటి మీదే పాలన నడుస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు కూడా అంటున్నారు కదా. మరి అవిటి మీద కూడా వేస్తే అయిపో. ఎందుకు? పైసలు వచ్చే ఆమ్దాని కదా. ఉచిత హామీలు తీసుకుంటే గిట్లనే ఉంటుంది. ప్రజలారా రేట్లు పెంచాలా, మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇవ్వాలి. ఇట్లుంది పరిపాలన వ్యవస్థ తెలంగాణలో. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాట్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు. నమస్తే.